ఈ పూలు తీసుకోండి, గణపతిని ప్రార్థించండి. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపుపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్వన్నోతిభిస్సేదసాదనం. అమ్మాయిని పిలవండి. అదిగో వచ్చేసింది. అలా చూస్తున్నారంటే ముసుగుని పట్టుకోవచ్చు కదా. ముసుగు చూడండి ఎలా పైకి వెళ్ళిపోయిందో. కిందకి దించండి. నిజమా? నీతో అబద్ధం చెప్తానా? సంతోషి అక్క, నేను నిన్ను అంతా వెతికాను. అక్క, నువ్వు ఈ పెళ్లి చేసుకోకు. నీ పెళ్లి 3 పెళ్లి కొడుకులతో జరుగుతుందంట. ఊరుకో పిచ్చోడా. నేను చెప్పేది నిజమక్క. ఒరే టీను, ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అక్కని కంగారు పెడతావు? పో ఇక్కడి నుంచి. పెళ్లి కూతురు చెల్లి కూడా మంచి అందగత్తే. పనిలో పని నేను పెళ్లి చేయించేసుకున్నా ఏంటి? లేట్ ఎందుకు? మండపం సిద్ధంగా ఉంది, ఖర్చులు కూడా మిగిలిపోతాయి. ఇప్పుడే వస్తాను. మీ కుడి చేయిని ముందుకు చాచండి. ఇప్పుడు మీరు అమ్మాయి చేతి కింద మీ కుడి చేతిని ఉంచండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.